వృందావనంలో గోపికలు శ్రీకృష్ణుడి కోసం ఒక విందును సిద్ధం చేశారు. ఆ విందులో పాలు, వెన్న, మిఠాయిలు లాంటి ఎన్నో రకాల పిండి వంటలున్నాయి. అందరూ నాది తినాలి, నాది తినాలి అంటూ ఆనందంగా ఒకరికొకరు సైగలు చేసుకుంటూ కృష్ణుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో శ్రీకృష్ణుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అది చూసి గోపికలందరూ ఆందోళన చెందారు. కాని ఆ ఒక్క క్షణంలోనే శ్రీకృష్ణుడు తన లీలలతో ప్రతి గోపిక ఇంటిలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు నాతోనే ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. అలా అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్న సమయంలో శ్రీకృష్ణుడు మళ్లీ అందరి ముందు ఒకే చోట ప్రత్యక్షమై ఇలా అన్నాడు: మీ ప్రేమ, భక్తి ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. ప్రతి ఒక్కరి భక్తి సమానమే. అందుకే నేను ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రత్యక్షమయ్యాను. నిజమైన భక్తిని నేను ఎప్పటికీ వదలను. దేవుడు భక్తుడి హృదయంలో ఎప్పుడూ ఉంటాడు. ఎవరి భక్తి చిన్నది కాదు, ఎవరిది పెద్దది కాదు. ఎవరిని నియంత్రించకూడదు, నిందించకూడదు. ఎవరికి ఎలాంటి భక్తి ఉంటే వారు తమ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించుకుంటారు.